ఏపీ జేఏసీ అమరావతి 4వ రాష్ట్ర మహాసభలు విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఘనంగా జరిగాయి. మహాసభల్లో భాగంగా ఏపీ జేఏసీ లెనిన్ సెంటర్ నుంచి తుమ్మలపల్లి కళాక్షేత్రం వరకు భారీ ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వరు, స్టేట్ సెక్రటరీ జనరల్ పలిశెట్టి దామోదరరావు పాల్గొన్నారు. 2017లో తిరుపతిలో 17 శాఖల ఉద్యోగ సంఘాలతో ఆవిర్భించిన జేఏసీ ప్రస్తుతం 96 శాఖల సంఘాలతో రాష్ట్రంలోనే అతిపెద్ద జేఏసీకి ఎదిగిందని తెలిపారు. మహాసభలకు హాజరయ్యేందుకు వీలుగా ఉద్యోగులకు స్పెషల్ క్యాజువల్ లీవ్ మంజూరు చేసిన కూటమి ప్రభుత్వానికి ఈ సందర్భంగా జేఏసీ నేతలు కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరారు. 4వ రాష్ట్ర మహాసభని విజయవాడ పట్టణంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రారంభించాం. దీనికి ముందు మేము ఊహించినంత విధంగా 5-6 వేల మందితో భారీగా ర్యాలీని కూడా చేయటం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మహాసభకు కూడా వేలాది మంది ఉద్యోగులు తరలివచ్చారు. ప్రధానంగా మేము ఈ రాష్ట్ర మహాసభని నిర్వహించుకునేందుకు మాకు 2 రోజులు ప్రత్యేక సెలవుని మంజూరు చేసినటువంటి ఈ ప్రభుత్వానికి ప్రధానంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. ఈ యొక్క రాష్ట్ర మహాసభ ప్రధాన ఉద్దేశం మాకు రావాల్సినటువంటి వేల కోట్ల బకాయిలు కానివ్వండి, లేదా 12వ PRC కానివ్వండి, లేదా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు కానివ్వండి, రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలు కానివ్వండి, అనేక సమస్యలు ఉన్నాయి. అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇటీవల ఉద్యోగ సంఘాలతో ప్రత్యక్షంగా చర్చలు జరిపి ప్రారంభించి కొన్ని ఆర్థికేతర సమస్యల పరిష్కారానికి మొదలుపెట్టినటువంటి నేపథ్యంలో ఒకవైపు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, రెండవ వైపు ఇప్పటికే సుమారు 3 సంవత్సరాలుగా PRC కాల పరిమితి అయిపోయిన నేపథ్యంలో ఆ అంశాలు, మిగిలిన అంశాలు ఈ యొక్క రాష్ట్ర మహాసభ తీర్మానాల ద్వారా ప్రవేశపెట్టి ఈ సభకి ముఖ్య అతిథులుగా వచ్చేస్తున్నటువంటి గౌరవ ఆర్థిక శాఖ మంత్రులు శ్రీ పయ్యావుల కేశవ్ గారు, అదేవిధంగా గౌరవ వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారి సమక్షంలో మా సమస్యలన్నీ వారి దృష్టికి తీసుకెళ్లి వీలైనంత త్వరగా సమస్యల పరిష్కారానికి కృషి చేసేదానికి ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్యలో వారధిగా ఉండి ఏపీ జేఏసీ అమరావతి నూతనంగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేసినటువంటి మా కమిటీ కష్టపడి. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.